అయితే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకువెళ్ళినట్టు నిన్ను రుద్ర పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడనమాట. మీ లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్ ఏమో గానీ స్టోరీ మాత్రం ఉంది. గంగా, అదేం కాదు, నువ్వంటే తనకి చాలా ప్రేమ. అందుకే కదా నిన్ను బాక్సింగ్ లో ఎంకరేజ్ చేస్తున్నాడు. అది ఆయనకిష్టం కాబట్టి. అంటే బాక్సింగ్ అంటే నీకు ఇష్టం లేదా? మీకిష్టం కాబట్టి నాకు ఇష్టం. ఇదిగోండి, ఇలాంటి తింగర్ దాంతో ఎలా వేగమంటారు చెప్పండి? కోరి కట్టుకున్నారు కదా, భరించాలి. భరిస్తున్నాం. అసలు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. మేడం, సార్ ఎటు వెళ్ళారు? చిన్న పని మీద బయటకెళ్లారు, వచ్చేస్తారు. అమ్మ నేను వస్తాను. రా. బాబు, ఎంతసేపైంది మీరొచ్చి? బాగున్నారా? 10 నిమిషాలైంది. మీరొచ్చారని ఆయన చెప్పారు. మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. గంగ ఎక్కడ బాబు? మేడంతో పాటు కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తుందా? వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తుందా? సాయం చేస్తుందా? సాయం చేస్తుందా? అంటే సుధా అమ్మగారు అనబోయి అలా అన్నాను. అన్నట్టు గంగా వాళ్ళ మదర్ గురించి మీకేమైనా తెలిసిందా? అది మరి బాబు, సుధా అమ్మగారే గంగ కన్న తల్లి అని చెప్పేయడమే మంచిది. అల్లుడి గారి దగ్గర ఈ విషయం దాచకూడదు. బాబు, గంగ వాళ్ళ అమ్మా, మేము వచ్చి ఇంతసేపు అవుతుంటే నువ్వు ఇప్పుడే రావడం? మార్కెట్కి వెళ్ళినానమ్మా, అందుకే ఆలస్యమైంది. బాబు, జ్యూస్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మేము బయలుదేరుతాం. అప్పుడేనా? మొదటిసారి మా ఇంటికొచ్చి భోజనం చేయకుండానే వెళ్ళిపోతారా? మీరు ఖచ్చితంగా భోంచేసే వెళ్ళాలి. అది కదండి. చూడు బాబు, గంగా నా కూతురు లాంటిది. అంటే మీరు నాకు అల్లుడు. అత్తయ్య అడిగితే కాదనకూడదు.